ఆచార్య మధ్వులు తాత్పర్య నిర్ణయాన్ని మొదలుపెట్టేదే చంద్రవంశ చరిత్రతో. శశాంకపుత్రాత్ అభవః పురూరవః అని. కృష్ణుని వంశం చంద్రవంశం, రాముని వంశం సూర్యవంశం. మొదట రాముడు వచ్చాడు, ఆ తరువాత కృష్ణుడు వచ్చాడు. కనుక మొదట సూర్యవంశం, ఆపై చంద్రవంశం వచ్చాయే అని అనుకోవడం సాధారణం. కానీ అలా జరగలేదు. సూర్యచంద్ర వంశాలు ఒకేసారి మొదలయ్యాయి, జతజతగా నడిచాయి. ఇది ఎలా అంటే, వివస్వాన్ అంటే సూర్యుడు, అతని కుమారుడు వైవస్వత, ఇతనితో సూర్యవంశం ప్రారంభం. అంటే సూర్యుని కుమారునితో సూర్యవంశం మొదలైంది. ఈ వైవస్వతుడి కొడుకు అంటే సూర్యుని మనవడు ఒకడు అటూ ఇటూ తిరుగుతూ ఒకానొక ప్రదేశానికి వచ్చాడు. ఉన్నట్టుండి ఆ స్థల ప్రభావం వల్ల వానికి స్త్రీ రూపం వచ్చేసింది. అదే సమయంలో అక్కడకు చంద్రుని కుమారుడైన బుధుడు వచ్చాడు. ఈ బుధునికి ఆ స్త్రీ రూపంలోని సూర్యుని మనవనికి పెళ్లి జరిగింది. అలా చంద్రవంశం మొదలైంది. ఈ విధంగా ఒకవైపు సూర్యవంశం, మరొక వైపు చంద్రవంశం రెండూ సమాంతరంగా మొదలయ్యాయి. అంతేకాని ఒక దాని తర్వాత ఇంకొకటి రాలేదు. ఈ వంశాల్లో మొదట రాముడు, ఆ తర్వాత కృష్ణుడు అవతారాల యొక్క పరంపరలో రావడం జరిగింది. గాని ఈ అవతారాలు వచ్చిన క్రమంలోనే ఆ వంశాల ఉత్పత్తి జరగలేదు. ఇటువంటి శశాంక వంశంలో అంటే చంద్రవంశంలో పురూరవుడు వచ్చాడు. ఇతని తరువాత ఆయు అనే అతను వచ్చాడు. ఈ ఆయువుకు నహుషుడు పుట్టాడు. ఇలా ఈ వంశ పరంపర సాగుతూ 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 యయాతి అన్న రాజు వద్దకు వచ్చింది. దేవయాని, శర్మిష్ఠ అనే ఇద్దరు భార్యలు ఈ యయాతికి. ఆ ఇద్దరి ద్వారా మొత్తం 5 మంది మగబిడ్డలు. దృహ్య, అను, యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయత. దృహ్య, అను, యదు, తుర్వసు మరియు పురు అన్నవారే ఆ 5 మంది కొడుకులు. 2 కుమారులు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి జన్మించారు. క్షత్రియ కన్య అయిన శర్మిష్ఠకు 3 బిడ్డలు పుట్టారు. కాలం గడిచింది. యయాతికి వయసు మీరింది. కాని ఆశ చావలేదు. యవ్వనంలో అనుభవించే సుఖాలను ఇంకా అనుభవించాలి అన్న కోరిక పోలేదు. అందుకని తన 5 కొడుకులను పిలిచి ఎవరైనా సరే ఒకరు తమ యవ్వనాన్ని తనకు ఇమ్మన్నాడు. అందుకు ఆ కుమారులు ఒప్పుకోలేదు. వారు ఒప్పుకోకపోవడం ఒక రీతిగా మంచిదే. ఎందుకంటే వైరాగ్యం రావలసిన వయసులో కోరికలు పెరగడం అంత మంచిది కాదు కదా. అయినా సరే ఇక్కడ కోరుకుంటోంది ఎవరు? తండ్రి. తండ్రి మాట జవదాటకూడదు అన్నది బిడ్డల ధర్మం. కానీ అశాస్త్రీయమైన తండ్రి కోరికను తీర్చకపోవడం అనేది అధర్మం కాదు. ఇప్పుడు యయాతి కుమారులు అదే చేస్తూ ఉన్నారు. తండ్రి అడిగిన అధార్మికమైన కోరికను తీర్చడానికి వారు తిరస్కరించారు. ఇదేమీ కొత్త కాదు. కృతయుగంలోనే ప్రహ్లాదుడు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు చెయ్యమన్నదల్లా చెయ్యలేదు. విష్ణుద్వేషం చెయ్యమంటే చెయ్యలేదు. తద్వారా తండ్రికి ఉపకారమే చేశాడు. మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించాడు. శాప విమోచనానికి కూడా కారణమయ్యాడు. అలా కాకుండా తండ్రి చెప్పిన మాటనే ప్రహ్లాదుడు పాటించి ఉంటే అతను కూడా లోకకంటకుడయ్యేవాడేమో. ఆ విధంగా ఇప్పుడు యయాతి కోరికను తిరస్కరించిన అతని మొదటి కుమారుడైన యదు తండ్రి శాపానికి గురయ్యాడు. క్షత్రియ ధర్మమైన రాజ్యపాలనకు దూరమయ్యాడు. తండ్రి కోరికను తీర్చినవాడు చివరివాడైన పురు మహారాజు. చిన్నవాడి దానగుణాన్ని చూసిన యయాతి వాడికి విశేషంగా వరాన్నిచ్చాడు. నీ సంతతి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది అన్నదే ఆ వరం. అలా పురువంశానికి చెందినవారే పౌరులు, అంటే మనమందరం అన్నమాట. ఈనాటికి మనల్ని పౌరులు అని ఎందుకు పిలుస్తున్నారు అంటే పురువంశ పరంపరలో వచ్చిన వాళ్ళం కనుక. పురములో ఉంటాము కాబట్టి పౌరులం అయ్యామని చెప్పడం మరొక వ్యాఖ్యానం. అలా కూడా అర్థం చెప్పవచ్చు. దానితో పాటుగా పురువంశానికి చెందిన వాళ్ళం కనుక పౌరులమయ్యామని కూడా చెప్పుకోవచ్చు. తండ్రి కోరింది అశాస్త్రీయమైన కోరికైనా కొడుకు తీర్చాడు. అందుకు ప్రతిఫలంగా అతని వంశం నేటికీ కొనసాగుతూ ఉంది. ఏమిటి దీనర్థం? పెద్దలకు పితృవులకు చేసిన సేవ మహత్తరమైన ఫలాన్ని ఇస్తుంది.
దీర్ఘకాలికమైన ప్రయోజనాల్ని అందిస్తుంది. ఇది యయాతి పురుమహారాజుల కథ మనకు ఇచ్చే సందేశం. పురు నుండి యవ్వనాన్ని తీసుకున్న యయాతికి కొంతకాలం తరువాత హఠాత్తుగా వైరాగ్యం పుట్టింది. వెంటనే పురువును పిలిచి అతని యవ్వనాన్ని అతనికి ఇచ్చేశాడు. తండ్రి నుండి ముసలితనాన్ని తీసుకున్న పురు ఎలాంటి చింత లేకుండా కాలం గడిపాడు. మళ్లీ యవ్వనాన్ని పొందడంతో పాటు తండ్రి అనుగ్రహాన్ని, వరాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ వరప్రభావమే ఈనాటికి మనం పౌరులం, అంటే పురువంశస్థులం అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే యుగాలు గడిచిపోయినా పురు యొక్క పేరు నిలిచే ఉంది. కనుక తల్లిదండ్రుల సేవ చేయాలి, పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహించాలి. అప్పుడే వంశం అభివృద్ధిలోకి వస్తుంది. లౌకికమైన సుఖాలతో పాటు శాశ్వతమైన మోక్ష సుఖాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఈ కథను ఈనాటి భాషలో చెప్పాలి అంటే, మీరు 1,00,000 రూపాయల్ని కూడబెట్టారని అనుకుందాం. దాన్ని మీ ఇంట్లోనే ఉంచుకుంటే ఎన్నాళ్లకైనా అది 1,00,000గానే ఉంటుంది. అదే ఆ డబ్బును తీసుకెళ్ళి మీరు ఒక చోటో 2 చోట్ల పెట్టుబడిగా పెడితే కొన్నేళ్లకు అది పెరుగుతుంది. 1,00,000 కాస్త 1,50,000గానో 2,00,000గానో మీరు చేసిన పెట్టుబడి పద్ధతి ప్రకారం పెరుగుతుంది. పురు కూడా ఇదే పని చేశాడు. తన దగ్గర ఉన్న యవ్వనం అనే డబ్బును యయాతి అన్న బ్యాంకులో పెట్టాడు. అక్కడ కొన్నేళ్లకు అది ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఆనాడు పురు చేసిన పెట్టుబడి తాలూకు ఫలాన్ని ఈనాటి పౌరులైన మనం కూడా ధర్మాచరణ అనే రూపంలో ఆ పుణ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ యయాతి పురు ప్రసంగంలో మరొక ధార్మిక అంశం దాగి ఉంది. అదే ఉపకార ప్రత్యుపకార పద్ధతి. పురు తన యవ్వనాన్ని తండ్రి అయిన యయాతికి ఇచ్చేశాడు, అంటే ఉపకారం చేశాడు. యయాతి తనకు ఇష్టం వచ్చినంతకాలం దాన్ని అనుభవించాడు. ఇక చాలు అని అనిపించినప్పుడు వెనక్కు ఇచ్చేశాడు. ఈ ఘటనను ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. మనం ఒకరి దగ్గర మనకు చాలా అవసరమయ్యి డబ్బును అప్పుగా తీసుకొని మన పని అయ్యాక ఆ డబ్బును వెనక్కు ఇచ్చేటప్పుడు 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి, వారు ఎంత ఇచ్చారో అంతకంటే తక్కువగా వెనక్కు ఇవ్వడం. 2, వారు ఎంత ఇచ్చారో అంతే వెనక్కు ఇవ్వడం. 3వది, ఇచ్చిన దానికి ఇంకొంత చేర్చి ఎక్కువ చేసి ఇవ్వడం. ఈ కాలంలో మనం ఎందరికో ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాం. మనకు అవసరమైనప్పుడు అప్పు తీసుకున్న వారు ఎక్కువగా కాక తక్కువగా కాక మనం ఎంత ఇచ్చామో అంతే ఇస్తే చాలు అని అనుకుంటూ ఉంటాం కదా. బహుశా ఆ కాలంలో పురు కూడా అలాగే అనుకున్నాడో ఏమో. నేను ఎంత యవ్వనాన్ని ఇచ్చానో దాన్నే నా తండ్రి వెనక్కిస్తే చాలు అనేసి. అతనేమనుకున్నాడో మనకు తెలీదు. కానీ యయాతి యొక్క ప్రత్యుపకారాన్ని మాత్రం మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. యయాతి ఏం చేశాడు? తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారాన్ని 2 3 చేసి తిరిగి పురువుకు ఇచ్చాడు. పురువు యొక్క వంశం నిరంతరాయంగా పెరుగుతుంది అనే వరం రూపంలో అతని నుండి తీసుకున్న దానికంటే ఎక్కువగా తిరిగి ఇచ్చాడు యయాతి. చూడండి, మన ఇతిహాసాలు లేదా పురాణాల్లోని ఒక్కొక్క కథను ఎన్ని రకాలుగా విశ్లేషించి చూడవచ్చు, ఎన్నెన్ని జీవన పాఠాల్ని నేర్చుకోవచ్చు. కనుక పురాణ శ్రవణాన్ని అందరూ తప్పక చేయాలి. కథలోకి వస్తే, యదువంశీయులైన యాదవులకు రాజ్యపాలన లేకుండా యయాతి శాపం ఉన్నప్పటికీ ఆ వంశానికి చెందిన ఒక్కడు రాజ్యపాలన చేశాడు. యదోహో వంశే చక్రవర్తి కార్త్యవీర్యార్జున. ఆ యదువంశ చక్రవర్తియే కార్త్యవీర్యార్జునుడు. ఇదెలా సాధ్యం అంటే, ఇక్కడే శ్రీ మధ్వాచార్యుల వారి నిర్ణయం మనకు సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ ఘటన నేపథ్యాన్ని వివరిస్తుంది. ఎందుకంటే మహాభారతంలో వ్యాసుడు యదువంశీయుడైన కార్తవీర్యార్జునుడు చక్రవర్తి అయినాడని మాత్రమే చెబుతాడు. అంతకు మించి ఇంకేమీ వివరాలు ఇవ్వడు. అలాంటి అస్పష్టమైన విషయాలలో స్పష్టతను ఇవ్వడానికే మధ్వాచార్యులు అవతరించారు. ఈ తాత్పర్య నిర్ణయ గ్రంథాన్ని వ్రాశారు. మహాభారతం కార్తవీర్యార్జునుడు రాజు కాదు చక్రవర్తి అని చెబుతోంది. యదోహో వంశే చక్రవర్తి కార్తవీర్యార్జున అభవతు విష్ణో దత్తాత్రేయనామ్న ప్రసాదాత్ అని భారతం చెప్పిన దానికి మధ్వాచార్యుల వారు
విశ్లేషణను ఇస్తారు. అంటే ఏమిటి అర్థం? విష్ణు అవతారమైన దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల యదువంశీయుడైన కార్తవీర్యార్జునుడు యయాతి శాపాన్ని అధిగమించి చక్రవర్తి అయినాడని ఆచార్యుల వారి వివరణ. కార్తవీర్యార్జునికి ముందు ఆ తరువాత ఏ యదువంశీయుడు రాజు కాలేదు. ఇదే యదువంశంలో సాక్షాత్తు మహావిష్ణువే శ్రీకృష్ణుడుగా అవతరించినప్పటికీ రాజ్యపాలన చేయకుండానే తన అవతారాన్ని కొనసాగించాడు. ఒక్క కార్తవీర్యార్జుని విషయంలో మాత్రం యయాతి ఇచ్చిన శాపం విఫలమైంది. ఎందుకు అని అంటే విష్ణు అనుగ్రహం వల్ల అన్న వివరాన్ని మధ్వాచార్యుల వారు చెబుతారు. విష్ణోహో దత్తాత్రేయ నామ్నః ప్రసాదాత్. దత్తాత్రేయుని యొక్క ప్రసాదం వలన కార్తవీర్యార్జునుడు చక్రవర్తి కాగలిగాడు అని. అంటే భగవదనుగ్రహం ఉంటే ఎటువంటి శాపమైనా తొలగిపోతుంది అన్న సందేశం ఈ కథలో ఉంది అనే వివరాన్ని మధ్వాచార్యుల వారు ఇస్తారు. ఇక్కడ కొంత మహాభారత కథకు విరామం ఇచ్చి దత్తాత్రేయుడి గురించి కొన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ రూపం గురించి మధ్వాచార్యులు ఇతర గ్రంథాలలో కొన్ని వివరాలను ఇచ్చారు. అయితే వారు ఇచ్చిన రూప వర్ణనకు ఇప్పుడు మనం అనేక చిత్రాలలో చూస్తున్న రూపానికి పోలిక లేదు. సాధారణంగా దత్తాత్రేయుడు అని అంటే 3 తలలు, 6 చేతులు, కాలు దగ్గర 4 కుక్కలు, ఇలాంటి రూపం మనకు ప్రచారంలో ఉంది. కానీ మధ్వాచార్యులు చేసిన రూపవర్ణన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ రూప విన్యాసాన్ని పక్కన పెడదాం. ఆయన అవతార వైశిష్ట్యాన్ని, ముఖ్యంగా అతని పేరు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది నిజమైన సాధన. ఈ భగవద్రూపం యొక్క అసలు పేరు దత్త. అయితే ఆత్రేయ అని కూడా ఉందిగా అని అంటే అది అత్రి అనసూయల కుమారుడు అని సూచించే పదం. దత్త అన్నది ఆ భగవద్రూపానికి ఉన్న అసలు పేరు. అటువంటి దత్త ఆత్రేయను ప్రసన్నీకరించుకున్న కార్తవీర్యార్జునుడు పితృశాపానికి గురి కాలేదు అని మధ్వాచార్యుల వారి వివరణ. మనకు ఎక్కడలేని సమస్యలు జీవితంలో ఎదురవుతూ ఉంటే ఆ సమస్యలకు పితృశాపం గనక కారణమై ఉంటే దత్తాత్రేయుని స్మరణ, పూజల వల్ల తొలగిపోతాయి అన్న సూచనను మధ్వాచార్యుల వారు తమ తాత్పర్య నిర్ణయం ద్వారా మనకు తెలుపుతున్నారు. అత్రి అనసూయలకు అవతరించినవాడు దత్త. అనసూయ అంటే అసూయ లేకపోవడం అని అర్థం. లోకం పోకడ ఎలా ఉందంటే అసూయతో అల్లాడిపోతున్న వారికే ఈ పేరు ఉంటుంది. అసూయ లేకపోవడం అన్నది ఒక దైవికమైన గుణం. అలానే అత్రి అంటే త్రి అంటే 3 కానిది లేదా 3 లేనివాడు అని అర్థం. ఏమిటా 3 అని అంటే సత్వ, రజ, తమో గుణాలు. ఎప్పుడు ఈ 3 గుణాలు మనపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయో అప్పుడు మనం అసూయాగ్రస్తులం అవుతాం. అనసూయలు కాలేం. కానీ అనసూయలు కావాలి అని అంటే మొదట అత్రి అవ్వాలి. సాత్విక, రాజస, తామస గుణాలపై అదుపును సంపాదించాలి. ఇలా ఎప్పుడైతే మనలో అత్రి, అనసూయ అనే 2 సుగుణాల మిలనం, కలయిక జరుగుతుందో అప్పుడు భగవంతుడు తనని తాను మనకు దత్తం చేసుకుంటాడు, మనవాడవుతాడు, దత్తుడు అవతాడు. కార్తవీర్యార్జునుడు ఈ విధంగా అత్రి అనసూయల మిలనాన్ని తనలో చేయగలిగాడు కాబట్టే దత్త భగవానుని అనుగ్రహం దొరికింది, పితృశాపం తొలగిపోయింది, చక్రవర్తి పదవి వచ్చి వరించింది. ఇటువంటి కార్తవీర్యార్జుని వంశంలో వచ్చినవాడే కురుమహారాజు. ఇతని పేరు మీదుగానే తదనంతరం వచ్చిన వారిని కౌరవులు అని పిలవడం పరిపాటి అయింది. ఇతను తపస్సు చేసిన క్షేత్రమే కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడే మహాభారతంలో వచ్చే యుద్ధాలలోకెల్లా గొప్ప యుద్ధం జరిగింది. ఈ కురువంశ వివరాలను, పరంపరను, వాటి గురించి మధ్వాచార్యులు ఇచ్చినటువంటి వివరణను, తాత్పర్యాలను, నిర్ణయాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.